దేవుని నామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయం అండి. చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. చదువుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి, వినుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభు, అనేక మంది వినడానికి మీరు ఇస్తున్న సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొదటి వచనమండి. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తర్వాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇజ్రాయేలీలను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తర్మోనునకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బేత్హోరోను దిగువ బేత్హోరోను గౌనులు అడ్డగడులు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలత్తును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ, రథములుంచు పట్టణములన్నిటినీ, గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేము నందును లెబాను నందును తాను ఏలు దేశములన్నిటి నందును ప్రాకారములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు, అమోరీయుల నుండియు, పెరిజీల్లో నుండియు, హివ్వీయులలో నుండియు, యెబూసీయులలో నుండి శేషించియున్న సకల జనులను ఇశ్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయువారినిగా చేసుకుని ఉండెను. 9వ వచనం. అయితే ఇశ్రాయేలీలలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. 12వ వచనము. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును, అమావాస్యల అందును, నియామక కాలముల యందును, సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును, అనగా పులియని రొట్టెల పండుగ యందును, వారముల పండుగ యందును, పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. 14వ వచనము. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకులను కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును, ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని, బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులను లేవీయులకును యాజకులకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమస్తమాయెను. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రము దరినున్న ఎనోన్గేబెరునకును ఎలతునకును పోగా, హీరాము తన పని వారి ద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా
ఓఫీర్నకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నద్దకు తీసుకుని వచ్చిరి. 9వ అధ్యాయము 1వ వచనం. సేబాదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకుని గంధవర్గములను విస్తారముగా బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటినీ గూర్చి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీయు ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను. షేబాదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారములు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలందించు వారిని అర్పించు దహనబలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను. 5వ వచనము. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే కాని నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకే ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించును అని చెప్పెను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములతో సాటి అయినదేదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రాణులను ప్రశస్తమైన రత్నములను కూడా కొనివచ్చిరి. ఆ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సోపానములను గాయకులకు తంబురలను సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవరనూ చూచి ఉండలేదు. షేబాదేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటిని అతడిచ్చిన ప్రతి బహుమానములు గల ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తర్వాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము కాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇక్కడ రిపీట్ చేశానండి. మరలే అనే మాటకి మళ్ళీ రిపీట్ చేశాను, అందుకే మళ్ళీ చదివాను అనమాట. ఇప్పుడు 14వ వచనము. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను నద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారములతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పెట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారము పెట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను. 17వ వచనము. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి
ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిగి ఉన్న 6 బంగారపు సోపానములను, సింహాసనమునకు కలిగి ఉన్న బంగారపు పాదపీఠమును ఉంచెను. కూర్చుండుట చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహాసనములు ఉండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచియుండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. 20వ వచనము. మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నీయును బంగారమువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరనున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోను భూరాజులందరికంటే ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. 23వ వచనము. సొలొమోను దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. 24వ వచనము. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచెర గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చెను. రథములు నిల్వయించు పట్టణముల్లోనూ రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4,000 గుర్రపు సాలలను, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిస్తీన్ల దేశము వరకును, ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా ఉండునట్లుగా దేవదారు మ్రానుల షెఫేలా ప్రదేశమునున్న మేడి వృక్షములంతా విస్తారముగా నుండునట్లు చేసెను. ఐగుప్తు నుండియు సకల దేశముల నుండియు సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోహీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దో గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.